అది ఒక దట్టమైన అడవి. పక్షుల కిలకిలారావాలతో, పచ్చని చెట్లతో నిండి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి అడవిలోకి ఒకసారి ఒక చిత్ర బృందం సినిమా తీసుకోవడానికని వస్తుంది. ఆ చిత్ర బృందం సినిమా తీసుకుంటూ ఉండగా హఠాత్తుగా కింగ్ కాంగ్ అని గొరిల్లా కంటే కొంచెం పెద్ద సైజు గల ఒక జంతువు అక్కడికి వస్తుంది. దాన్ని చూసి పారిపోతారు. అప్పుడు ఈ అమ్మాయిని ఆ కింగ్ కాంగ్ తీసుకుని తన గుహకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి ఫస్ట్ కింగ్ కాంగ్ అంటే భయం వేసిన కింగ్ కాంగ్ మంచితనానికి తను ఎంతో స్నేహంగా మెలుగుతుంది. ఈ స్నేహంగా మెలుగుతుండగా అదే రోజు రాత్రి ఈ సినిమా బృందం అంతా అఫీషియల్స్ని తీసుకువచ్చి మత్తుమందు ఇస్తారు. గొరిల్లాకి మత్తుమందు ఇచ్చి ఆ అమ్మాయిని గొరిల్లాని సిటీకి తీసుకువెళ్ళి కింగ్ కాంగ్ని ఒక జూలో బంధిస్తారు. ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కింగ్ కాంగ్ చాలా చిరాకు వేస్తుంది. ఆ రాత్రి మ్యూజియం తలుపులు తెంచుకుని సిటీ మీద పడతాడు. ప్రజలందరూ పారిపోతారు. కానీ ఇతను ఏ ఒక్క మనిషిని కానీ బిల్డింగ్ని కానీ ఏమీ చెయ్యడు. తన స్నేహితురాల్ని తీసుకుని తను అదే సిటీలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ మీద కూర్చుంటాడు. ఇప్పుడు అఫీషియల్స్ అందరూ వచ్చి మళ్ళీ మొత్తం మంది అతన్ని దింపడానికి ట్రై చేస్తే ఈ అమ్మాయి అతను నాకు స్నేహితుడు, నన్ను ఏమీ చేయడు, మమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టండి, నేను కొన్నాళ్ళు అతనితో గడిపిన తర్వాత సిటీకి వస్తానని చెబుతుంది. ఇద్దరు అడవిలో కొన్నాళ్ళ పాటు సుఖంగా ఉంటారు.